తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వివాదంపై ఏపీ అసెంబ్లీలో చర్చిస్తోంది సర్కార్. కల్తీ వ్యవహారంపై మొదట తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని సభలో చెప్పారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. సీనియర్ అధికారులతో ప్రత్యేక విచారణ టీం ఏర్పాటైందని వివరించారు. తర్వాత సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ను పునర్వ్యవస్థీకరించామన్నారు మంత్రి. 2020లో నెయ్యి సేకరణ రూల్స్ను వైసీపీ సర్కారు మార్చిందని చెప్పారు ఆనం. సమగ్ర అధ్యయనం, కింది స్థాయిలో పరిశీలన లేకుండానే రూల్స్ మార్చారని విమర్శించారు. అనుభవం లేని డైరీల ఎంట్రీకి ఈ రూల్స్ ఉపయోగపడినట్టు సిట్ గుర్తించిందని చెప్పారు. భగవంతునికి పెట్టేటువంటి ప్రసాదం, భగవంతుని ద్వారా సమాజంలో ఉన్నటువంటి సామాన్య భక్తులకి అందేటువంటి ఈ ప్రసాదం చర్చనీయాంశం చేయడమే కాదు అధ్యక్ష, కల్తీ చేసి దాన్ని అపవిత్రతని మరి ఇవాళ తయారు చేయడం అనేటువంటిది ఈరోజు ఈ సభలో దీనికి ఒక చర్చలో పాల్గొనాల్సి రావడం కూడా దేవాదాయ శాఖ మంత్రిగా బాధాకరంగానే ఉంది అధ్యక్ష. నెయ్యి సేకరణ విధానం మరియు టెండర్ ఫ్రేమ్వర్క్, ఈ ప్రొక్యూర్మెంట్ సిస్టంలో టెండర్ ఫ్రేమ్వర్క్ అధ్యక్ష, ఈరోజు టీటీడీ ఆలయాలలో లడ్డూ ప్రసాదం మరియు ఇతర నివేదన తయారీలో ఆవు నెయ్యి ప్రాథమిక పదార్థమని విచారణలో నిర్ధారణ అయింది అధ్యక్ష. టీటీడీ 2014 నుండి ఈ టెండర్ల ద్వారా అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యిని మల్టీ వెండర్ సిస్టమ్ కింద సేకరిస్తోంది. అందులో 65% సరఫరాను అతి తక్కువ ధరకు కోట్ చేసి బిడ్డర్కు L1, మిగిలిన పరిమాణాన్ని అదే రేటుకు తదుపరి అర్హత కలిగిన బిడ్డర్కు కేటాయిస్తారు. 2024 టెండర్ మరియు ధరల ఆందోళనలో టీటీడీ మార్చి 12, 2024న 10 లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరా కోసం ఈ టెండర్ ఆహ్వానించిందని, మరి 8/5, 2024న టెండర్ను ఖరారు చేస్తూ మెజర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్కు కిలోకు 319.80 రూపాయల చొప్పున సరఫరాను కేటాయించినట్లు విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి అధ్యక్ష. కోట్ చేసిన ధర నిజమైన ఆవు నెయ్యి సరఫరాకు ప్రాథమికంగా అసాధ్యమని పరిగణించబడింది. ఇది నాణ్యతపై ఆందోళన పెంచింది. బాధ్యతను పరీక్షించడం మరియు వర్తించే నిబంధనల ప్రకారం తగిన క్రమశిక్షణ మరియు పరిపాలనా చర్యలను ప్రారంభించడం అవసరం. ఇలాంటివి మళ్లీ జరగకుండా నిరోధించడానికి దిద్దుబాటు చర్యల అమలును నిరంతరం పర్యవేక్షించడం ముఖ్యం అధ్యక్ష. చివరిగా ముందుకు వెళ్లే మార్గంలో ఏకసభ్య కమిటీ సిఫార్సులు మరియు కొనసాగుతున్న విచారణ ఫలితాలు, జవాబుదారీతనం, వ్యవస్థాగత సంస్కరణలు మరియు సేకరణ ప్రక్రియల బలోపేతంపై తదుపరి ప్రభుత్వ చర్యలకు మార్గనిర్దేశం చేస్తాయి. ప్రజా విశ్వాసాన్ని మరియు సంస్థాగత విశ్వసనీయతను కాపాడడానికి పారదర్శకత, సాంకేతిక సమగ్రత మరియు ఆహార భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండడం చాలా కీలకం అధ్యక్ష. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక విధాలుగా ఈ కల్తీ జరిగిన విధానం కానీ, కల్తీ జరిగినటువంటి వివరణలో కానీ అన్నింటిలో సమగ్రమైన దర్యాప్తు, దానికి సంబంధించిన నివేదికలన్నీ కూడా ఇవాళ తీసుకొని ప్రభుత్వ పరిశీలనలో